ఏపీలో ఆపరేషన్ సేవ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఫుల్ స్వింగ్ లో ఉంది. అటవీ భూముల ఆక్రమణలపై ఎక్కడ ఫిర్యాదు అందినా వెంటనే యాక్షన్ లోకి దిగుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వ పెద్దల అటవీ భూముల ఆక్రమణలపై వరుసగా విచారణలకు ఆదేశిస్తున్నారు. వైసీపీ నేతల ఆక్రమణలపై తొలి నుంచి పోరాటం చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన స్పీడ్ మరింత పెంచారు. పవన్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే పర్యావరణ ప్రేమికుడిగా అడవులను రక్షించాలని పదే పదే చెప్పారు. ఇప్పుడు తానే రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా ఉండడంతో రాష్ట్రంలో అటవీ భూముల ఆక్రమణల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ భూముల్లో పర్యటించిన పవన్ అక్కడ అటవీ భూముల ఆక్రమణలపై నోటీసులు జారీ చేశారు. తర్వాత కడప జిల్లాలోని సీకేదిన్నె మండలంలో 42 ఎకరాల అటవీ భూములను సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నట్లు ఫిర్యాదులందాయి. దీంతో రంగంలో దిగిన పవన్ ఆ భూములపై విచారణకు ఆదేశించారు. తాజాగా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం చాలా మంది రైతులు కీరా దోసకాయ సాగు చేస్తూ ఎకరంలో 20 లక్షలు సంపాదిస్తున్నారు సంవత్సరానికి. ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మంగళంపేటలో 70 ఎకరాలకు పైగా అటవీ భూములు ఆక్రమించి ఎస్టేట్ నిర్మించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలొచ్చాయి. పెద్దిరెడ్డికి అక్కడ 26 ఎకరాల భూముంటే 100 ఎకరాల్లో ఎస్టేట్ కట్టారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపణలు చేశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో 100 ఎకరాల్లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్టేట్ గురించి ఒకసారి పరిశీలిస్తే ఆయన పేపర్లో డాక్యుమెంట్ పరంగా 26 ఎకరాలు వాళ్ళ పేరుతో రిజిస్టర్ అయితే సుమారు 100 ఎకరాల భూమిని కబ్జా చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని అక్కడ విలాసవంతమైన గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ శాఖ భూములు ఆక్రమించారని వచ్చిన ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ వెంటనే స్పందించారు. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబం అటవీ భూములను ఆక్రమించారని వెలువడిన సమాచారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అసలు పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించింది, అక్కడున్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్. పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని, ఏ మేరకు ఆక్రమణలకు గురయ్యాయో నిగ్గు తేల్చాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే తనపై ఇచ్చిన అటవీ భూముల ఆక్రమణలను పెద్దిరెడ్డి ఖండించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, మంగళంపేటలో 1 ఎకరా కూడా అటవీ భూములు ఆక్రమించుకోలేదు అన్నారు. 25 ఏళ్లుగా ఆ భూములు తన ఆధీనంలోనే ఉన్నాయన్నారు. గతంలోనూ విచారణ జరిపి అక్కడ అటవీ భూములు లేవని తేల్చారన్నారు పెద్దిరెడ్డి. కిరణ్ కుమార్ దాని మీద సర్వే చేయించి అదంతా కూడా రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండు, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది. ఆ రోజు మన కాంపిటెంట్ అథారిటీ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ PCCF ఢిల్లీతో సంప్రదించి వాళ్ళ పర్మిషన్ తీసుకొని 27/6/22లో బ్లాక్ టాప్ రోడ్ వేసుకోవచ్చని చెప్పి పర్మిషన్ కూడా ఇచ్చింది. మరి ఆ ఎక్స్టెంట్ కూడా ఈ విధంగా ఉంది. మొత్తానికి రాష్ట్రంలో ఎక్కడ అటవీ భూముల ఆక్రమణలు, ఆరోపణలు, ఫిర్యాదులు అందినా పవన్ వాయువేగంతో స్పందించి ఆ భూముల సంరక్షణకు చర్యలు తీసుకుంటుండడం పట్ల పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.